హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మడత చపాతీ తిందామా. ముందుగా గోధుమ పిండిని ఉప్పు వేసి తరిపి పెట్టుకుందాం. తర్వాత ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్గా ఇలాగ తిక్కి మధ్యలో నూనె వేసి మడత పెట్టుకొని త్రికోణాకారంలో మడత పెట్టుకొని చపాతీని ఇలాగ రుద్దుకోవాలి. చూడండి వీడియోలో చూపిన విధంగా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఈ విధంగా మందంగా ఉన్న చపాతీని వేసి బబుల్స్ వచ్చేటప్పుడు తిప్పి నూనె వేసి కాల్చుకుంటే వావ్, చూడండి చపాతీ ఎంత బాగా పొంగుతుందో. 3 వేళ్లతో తుంచే పొరలు పొరలుగా సుతుమెత్తని చపాతీలు రెడీ అవుతాయి. చూడండి ఎంత బాగున్నాయో. పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా బాగుంటాయి. 2 రోజులైనా సరే ఇలాగే మెత్తగా ఉంటాయి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చూడండి చపాతీలు ఎంత బాగున్నాయో కదా, మృదువుగా. ఇప్పుడు చపాతీలు కాల్చడం అయిపోయింది. చపాతీలు ఎలాగా పొరలు పొరలుగా వచ్చాయో మీరే చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి టేస్టీ టేస్టీ నోరూరించే పొరలు పొరలుగా